హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ప్రోటీన్ గురించి, అది మనకి ఎంత అవసరమో దీని గురించి మాట్లాడుకుందాము. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మనం ఆరోగ్యంగా ఉందాము, మన ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉందాం, మన సొసైటీ ఆరోగ్యంగా ఉంటే మన ఇండియా ఆరోగ్యంగా ఉంటుంది. సో నా హెల్త్ టిప్స్, నా వర్కౌట్స్, నా హెల్దీ రెసిపీస్ మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం. ప్రోటీన్ అనేది మన దైనందిక జీవన చర్యకి చాలా అవసరం అన్నమాట. మనం డైలీ చేసే కార్యక్రమాలకి, మన బాడీలో ఉన్న ప్రతి కణానికి, అంటే ప్రతి సెల్కి ప్రోటీన్ అనేది అవసరం. చాలా మందికి ఇది ఒక న్యూట్రియంట్. దీంట్లో 2 రకాల అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. సో ఇదేంటి, మన సెల్ రిపేర్ చేయడానికి, కొత్త కణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, ప్రోటీన్ అంటే స్పోర్ట్స్ పర్సన్సే తీసుకుంటారు, జిమ్ చేసే వాళ్ళే తీసుకుంటారు, ఓన్లీ మజిల్ బిల్డింగ్కే ప్రోటీన్ ఉపయోగపడుతుంది అనుకుంటారు. కాదు, ప్రతి వాళ్ళకి ప్రోటీన్ అనేది అవసరం. ఎంత అవసరం ఉంటుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, మనం చర్చించుకుందాం. దీంట్లో చాలా మంది ఏంటంటే ఉమెన్స్ అసలు పట్టించుకోరు. యాక్చువల్గా కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటాము. అది కార్బోహైడ్రేట్స్ కూడా మనకు అవసరమే, అది మనకి తక్షణ శక్తిని ఇస్తుంది. బట్ మన ఓవరాల్ బాడీ హెల్త్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం 60 kgs ఉంటే ఒక 60 grams, మనం ఎన్ని కేజీలు ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ అనేది మనకు అవసరం. ఆ ప్రోటీన్ని మనం 3 పూట్ల డివైడ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో 20 grams, 60 kgs ఉన్నారనుకోండి, బ్రేక్ఫాస్ట్లో 20 grams, లంచ్లో 20 grams, డిన్నర్లో 20 grams ఉండేలాగా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఎదిగే పిల్లలకి, టీనేజ్ పిల్లలకి, గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా ప్రోటీన్ అనేది అవసరం. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకి చాలా అవసరం అన్నమాట. సో ఈ ప్రోటీన్ని నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్లో తీసుకుంటారు, ఫిష్లో తీసుకుంటారు. కానీ వెజిటేరియన్స్ అయితే మీ అందరికీ తెలుసు, పప్పు దినుసుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని. చనా, రాజ్మా, సోయా, టోఫు ఇలాంటి ఉత్పత్తులన్నిట్లోనూ కూడా మనకి వెజిటేరియన్స్కి దొరుకుతుంది. పన్నీరు, పెరుగు ఇలా మనం తీసుకోవచ్చు. బట్ ఉమెన్స్ చెప్పాను కదా, వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు. వాళ్ళకేం పెద్ద ప్రోటీన్ గురించి నాలెడ్జ్ ఉండదు, అసలు ఏమీ అవసరం లేదనేసుకుంటారు, అసలు పట్టించుకోరు దాని గురించి. బట్ ఉమెన్ హెల్త్కి చాలా చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అండ్ మన బోన్ స్ట్రెంత్కి, మనం యాక్టివ్నెస్కి, ఇట్లన్నిటికీ కూడా మనం యాక్టివ్గా ఉండడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా అవసరం. నన్ను రోజు జిమ్లో క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట. మేడం, మీరు ఏం తాగి వస్తారు ఇంత ఎనర్జీగా, ఎక్కడ నాన్ స్టాప్గా వర్కౌట్ చేసేస్తూ ఉంటారు, మీరు ఏం తింటారు, ఏం తాగుతారు అని అడుగుతారు. నేను నిజంగా చెప్తున్నాను, హోమ్ ఫుడ్డే తింటాను, బయట ఫుడ్ని ఇష్టపడను అనమాట. నేను గ్రీన్ టీ తాగే వెళ్తాను. నేను ప్రోటీన్ పౌడర్స్ అవి బయట నుంచి ఏం తీసుకోను, ఓన్లీ గ్రీన్ టీ తాగి జిమ్కి వెళ్తాను. నైట్ టైము న్యాచురల్గా ప్రోటీన్, మామూలుగా లంచ్లో పప్పు అని ఇలాంటివి తింటాను. నేను వెజిటేరియన్, నాన్ వెజ్ ముట్టుకోను కాబట్టి, వెజిటేరియన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. నాన్ వెజ్ ఇంట్లో అందరు తింటారు కానీ నేను తినను. నేను పప్పు దినుసుల్లో వాటిల్లో తీసుకుంటాను. లంచ్లోను, ఈవినింగ్ రోటీలో రాజ్మా కర్రీ అని ఇట్లా తీసుకుంటాను అనమాట. సోయా కర్రీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను. ఇది కాకుండా ఇప్పుడు చాలామందికి ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రోటీన్ పౌడర్స్లో చాలా బయట బజార్లో చాలా రకాల ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతున్నాయి. అందులో ఏవి మంచివి, ఎందులో ఏమున్నాయి, ఏం కెమికల్స్ కలుపుతున్నారు, ఏంటనేది ఎవరికీ తెలియదు. అంటే వే ప్రోటీన్ మంచిదని చాలామంది తీసుకుంటారు. బట్ మీ వర్కౌట్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, మీ బాడీకి ఎంత అవసరం, యాక్చువల్గా మీ మజిల్ మాస్ని పెంచడానికి, మీ మజిల్ బిల్డ్ అవ్వడానికి మీకు ఎంత ప్రోటీన్ అవసరం అని చెప్పి మీ సర్టిఫైడ్ ట్రైనర్స్ని అడిగి, డాక్టర్ సలహా తీసుకుని, మీరు ఎంత వర్కౌట్ చేస్తున్నారు, ఎన్ని అవర్స్ చేస్తున్నారు, మీకు ఎంతవరకు మీ బాడీకి అవసరం అనేది తెలుసుకుని ఆ మోతాదులో మీరు ప్రోటీన్ తీసుకోండి. కాకపోతే నేను న్యాచురల్ వేలో ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు ఎపిసోడ్లో చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్కి ఏమేమి వాడుతున్నాను అనేది నేను చూపిస్తున్నాను.
ఇవి పూల్ మక్కానా. ఎందుకంటే ఇవన్నీ బయట రోస్ట్ చేస్తే ఆ స్టవ్ దగ్గర ఇవన్నీ వేపుకుంటూ ఉంటే ఎక్కువ లెంత్ వీడియో అయిపోతుంది, అంత మీకు ఇంట్రెస్ట్ చూపించరని చెప్పి నేను అన్ని వేపుకుని పెట్టుకున్నాను అనమాట. అంతేకాకుండా ఈ ఎపిసోడ్లో ఒక మంచి డెజర్ట్ చూపిస్తున్నాను. స్వీట్ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం కదా, పిల్లలకి మరీ మరీ ఇష్టం. ఆ క్రేవింగ్స్ని నేను చేసే హెల్దీ స్వీట్ ద్వారా అవి స్వీట్నెస్, ఆ క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాము, అండ్ అంటే ఒక స్వీట్నే మనం హెల్దీ వేలో ఎలా తినచ్చు, పిల్లలకి ఎలాంటివి పెట్టచ్చు అనేది నేను ఒక స్వీట్ మీకు చేసి చూపిస్తాను. సో ఈ ప్రోటీన్ పౌడరు మనకి స్కిన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, మొత్తం ఓవరాల్ హెల్త్కి ప్రోటీన్ అనేది చాలా అవసరము. ప్రతి వ్యక్తికి అవసరమే, చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ప్రోటీన్ అనేది అవసరమే. సో ఇందులో మీకు తెలిసిందే, ఇందులో ఐరన్, కాల్షియం, మాంగనీస్, ఫాస్ఫరస్, అన్ని విటమిన్స్, మినరల్స్ ఉండే నట్స్ అన్నమాట. సో దీన్ని ఎలా చేసుకోవాలి, ఈ ప్రోటీన్ పౌడర్ని చిటికలో ఎలా చేసుకోవాలి, మనం బయట ఆధారపడకుండా ప్రోటీన్ పౌడర్ని ఇంట్లోనే చేసుకుని మనం ప్రతిరోజు ఒక గ్లాస్ మిల్క్లో ఒక స్పూన్ని కలుపుకొని మనం ఇంట్లోనే తాగి హెల్దీగా ఉండొచ్చు. ఎలాగో చూసేద్దామా, కిచెన్లోకి పదండి మరి. సో మన హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలాగో చూసేద్దామా మరి. సో ఈ వేపుకున్నవన్నీ కూడా నేను మిక్సీలో వేస్తున్నాను. జీడిపప్పు, మస్క్ మిలన్, వాటర్ మిలన్, బాదాం, పంప్కిన్, వాల్నట్స్, ఫ్లాక్సీ సీడ్స్, తర్వాత నేను మళ్ళీ పూల్ మక్కానా వేసి చేస్తాను. యాక్చువల్గా నేను ఇదే వీడియోలో కిడ్స్ది స్నాక్ చెప్దాం అనుకున్నాను, కానీ లెందీ అయిపోతుంది కాబట్టి నేను ఇంకో వీడియో, దీని తర్వాత వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను. సో మన కణ నిర్మాణానికి, మన కణాలని రిపేర్ చేయడానికి, గ్రోయింగ్ చిల్డ్రన్కి, యూత్ యంగ్స్టర్స్కి, ఉమెన్కి, అందరికీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లోనే చేసుకుని ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది నేను చూపిస్తున్నాను. మన స్కిన్కి, హెయిర్కి, హార్ట్కి, అన్ని హెల్త్కి కూడా ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. సో దీన్ని ఇలా పౌడర్గా చేసేసుకుందాం. ఒకసారి మనం ఇలా చేసుకుని స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా సరే ఒక గాజు బాటిల్లో వేసేసుకుంటే మీరు కొన్ని మంత్స్ వచ్చేస్తుంది. బయటన వేలు పెట్టి కొనుక్కునే కన్నా యాక్చువల్గా మనం ఇలా తీసుకుని చేసుకుంటే, ఇది కొంచెం నట్స్ అనేది రేట్ ఎక్కువే ఉంటాయి, కాకపోతే ఒకసారి చేసేసుకున్నాం అనుకోండి అలా ఎన్ని రోజులైనా మనం యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇలా పౌడర్ అయిపోయింది కదా, దీంట్లో తీసుకుని మళ్ళీ పూల్ మక్కానా కూడా వేసి ఫ్రై చేద్దాం, ఇందులో మిక్సీ చేసేద్దాం. మనం ఇది మిల్క్ పౌడర్లో కలుపుకుని తాగడమే కాకుండా మనం ఏమైనా స్వీట్స్ అవి చేసుకున్నాం అనుకోండి, అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చూసారా, నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను అంతే. ఎంత పౌడర్ అయిందో చూసారా. మనకి ఇది ఒక 2-3 months అయినా వచ్చేస్తుంది, రోజుకి ఒక స్పూన్ తాగిన. చూసారా, హెల్దీ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ రెడీ. దీన్ని ఇలా గాజు జార్లో మీరు చేసుకుని చక్కగా ఒక 2-3 బాటిల్స్లో, ఇలా చిన్న బాటిల్స్ అయితే ఒక 2-3 బాటిల్స్లో ఇలా వేసేసుకుని స్టోర్ చేసేసుకోండి. స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ, స్టే పాజిటివ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.